హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈజ్ తారక్. మొత్తానికి ఎప్పటినుంచో బిగ్ బాస్ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఎట్టకేలకు ఈరోజు స్టార్ట్ అయిందనమాట. మొత్తానికి నాగార్జున హోస్ట్‌గా సీజన్ నెంబర్ 8 అనేది ఈరోజు ఒక కిక్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పట్లానే ఫస్ట్ బిగ్ బాస్ అనగానే ఏం గుర్తొస్తాయి? ఫస్ట్ నాగార్జున గారు ఒక ఎంట్రీ అనమాట. ఒక డైనమిక్ ఎంట్రీ, అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. కొత్త కొత్త సాంగ్స్ అన్నిటి మీద ఆయనకి తోచిన స్టెప్స్ వేసుకుంటూ మంచి ఎంట్రీ, స్టైలిష్ ఎంట్రీ అయితే ఉంది. అయితే యాక్చువల్‌గా సీజన్ 8 అని చెప్పిన తర్వాత ఆ 8 అనే గుర్తుని కొంచెం వెరైటీగా ప్రెజెంట్ చేస్తాం మొదలుపెట్టారు ఫస్ట్ నుంచి కూడా. దాంతో ఏంటంటే 2 హౌస్‌లు ఉంటాయని, ఆ హౌస్‌లు, ఈ హౌస్‌లు కలపడం ఇలా రకరకాలుగా చెప్పారు. బట్ కాకపోతే ఏంటంటే ఈరోజు వాటన్నిటికి చిక్కుముడి వీడింది గానీ, ఓన్లీ కేవలం 14 మందిని మాత్రమే లోపలికి పంపించారు. ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నట్టుగా మనం ఎవరైతే కంటెస్టెంట్లు చెప్పామో అదే కంటెస్టెంట్లు లోపలికెళ్లారు. కాకపోతే ఏంటంటే ఆ ఇన్ఫినిటీ దాజ్ వచ్చేసరికి మాత్రం లోపల కొన్ని రూమ్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఇన్ఫినిటీ రూమ్. దాంట్లో కొన్ని పవర్స్ ఉన్నాయని చెప్పారు. ఆ రూమ్ ఒక్కటి మాత్రం నాగార్జున కూడా ఓపెన్ చేయలేదనమాట. సో, ఆ ఇన్ఫినిటీ రూమ్‌లో ఏముంది అనేది ఇప్పటికీ కూడా ఒక క్యూరియస్ ఫ్యాక్టర్‌గానే మిగిలిపోయింది సీజన్ 8కొచ్చేసరికి. ఇక లోపల చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఒక బెడ్‌రూము లేదా 2 బెడ్‌రూమ్స్ ఉంటూ వచ్చినియి ఇంతకుముందు సీజన్‌లో. బట్ ఈసారి మాత్రం ఏకంగా 3 బెడ్‌రూమ్స్ అనేవి ప్లాన్ చేశారు. సో, దాంట్లో ఏంటంటే గోల్డెన్ రూమ్ అని చెప్పి, తర్వాత 3 బెడ్‌రూమ్‌లు ప్లాన్ చేశారు. అలాగే స్ట్రాటజీస్ కోసం కూడా ఒక గోల్డెన్ రూమ్ అనేది ఒకటి స్పెషల్‌గా చేశారనమాట. బెడ్‌రూమ్స్‌కొచ్చేసరికి పికాక్ అని, జీబ్రా అని, పులులు, కోతులు ఇలా రకరకాలుగా చూపిచ్చారు. వాటిలన్నిటికి ఒక్కొక్క థీమ్ కూడా పెట్టారు. ఒకటి పీకాక్ రూమ్ అంటున్నారు, ఒకటి రకరకాలుగా అంటున్నారు. ఒక మన మన కిచెన్ ఏరియా వచ్చేసరికి దాని మీద కోతులు అని చెప్పి, దానికి ముందు డిస్కషన్ రూమ్‌కొచ్చేసరికి పులులు, పిల్లులు ఎవరవుతారని ఇలా రకరకాలుగా మొత్తం ఈసారి థీమ్ అంతా కూడా ఏంటంటే చెట్లు, ఆకులు, పువ్వులు, పక్షులు, జంతువులు ఇలా అనమాట. అంటే ఒక జంగిల్ థీమ్‌ను తలపిస్తుందనమాట. సో, జంగిల్‌లో ఇప్పుడు అడవిలో జంతువులు ఎలా బిహేవ్ చేస్తాయనేది ఏంటంటే వాటికి ఆ టైంకి దొరికే ఆహారాన్ని బట్టి, ఆ టైంకి ఉండే నిద్రను బట్టి, ఆ టైంలో వాడే మూడ్ స్వింగ్స్‌ని బట్టి బిహేవ్ చేస్తాయి. సో, ఈసారి కూడా ఈ సీజన్ 7 హిట్ అయింది కాబట్టి సీజన్ 8 అంతే వైల్డ్‌గా ఉండబోతుంది అనేది ఫస్ట్ డేనే ఇలాంటి ఒక థీమ్ ద్వారా మనందరికీ తెలియజేసే ప్రయత్నం చేశారనమాట. ఇక కంటెస్టెంట్ల విషయానికి వాళ్ళ కంటెస్టెంట్లు ఎలా వచ్చారు, లోపలికి ఎలా ఎళ్లారు, ఎలాంటి ట్విస్ట్‌లు, టర్న్స్ అనేవి ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ కంటెస్టెంట్ యష్మి. మనం ముందుగానే చెప్పుకుంటున్నట్టుగానే ఆమె ఆల్రెడీ స్టార్ మాలో వస్తున్న 'కృష్ణ ముకుంద మురారి' అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిందనమాట. సో, ఆ సీరియల్ ద్వారా ఆమె ఫేమ్ తెచ్చుకుంది. సో, ఆమె ఫస్ట్ కంటెస్టెంట్ కింద ఎంట్రీ ఇచ్చింది. అంటే అవ్వడానికి కన్నడ అమ్మాయి అయినా కూడా తెలుగు అయితే అనర్గళంగా మాట్లాడుతుంది. అలాగే వచ్చిన తర్వాత కూడా నీకు వండడం వచ్చా అంటే వండడం రాదు, తినడం వచ్చని హానెస్ట్‌గా ఒక ఆన్సర్ ఇచ్చింది. మొత్తానికి ఏంటంటే ఒక చిన్న అమ్మాయిలో ఒక చిన్న అమాయకత్వం, అలాగే ఒక చిలిపితనం అయితే కనిపించింది. బట్ అయితే ఆమెకి బిర్యానీ ఇష్టం అనంగానే ఒక బిర్యానీకి ఒక పెద్ద సెటప్ పెట్టి ఒక 5 బిర్యానీలు పెట్టి దాంట్లో ఏది ఏంటి ఒకసారి బిర్యానీలు చెప్పమని ఇలా టెస్ట్ అని చెప్పి ఒక చిన్న అంటే ఫన్ జోన్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారనమాట. సో, నీ స్ట్రాటజీ ఏంటి హౌస్‌లో అంటే నాకు ఏం స్ట్రాటజీ లేదు అని చెప్పి ఒక కొత్త స్ట్రాటజీ అక్కడే తన అమలు చేయబోతున్నట్టు మనకి స్టేజ్ మీద ఒక చిన్న హింట్ ఇచ్చిందనమాట. సో, అయితే ఈసారి ఈ సీజన్‌కి ఏంటంటే ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అలా లోపల పంపించేవాళ్ళు. బట్ ఈసారి మాత్రం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని కూడా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపించకుండా జంటగా పంపించడం అనేది ఈసారి కొత్తగా పెట్టుకున్నారనమాట వాళ్ళు రూల్. ఎందుకంటే ఇంతకుముందు మనం ఒక సీజన్‌లో చూసాం. సీజన్ ఆఫ్ కనెక్షన్స్ అని చెప్పారు. ఒక సీజన్ 4 ఐ థింక్ సో. బట్ ఇప్పుడేంటంటే అలా కాకుండా కనెక్షన్స్ లోపలికెళ్ళిన తర్వాత కనెక్షన్సో లేకపోతే ఇంకోటి కాకుండా ఏంటంటే డైరెక్ట్ ఇక్కడి నుంచే కనెక్షన్స్ ఇచ్చి లోపల పంపించారనమాట. ఇక్కడేంటంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు ఇద్దరు లోపలికెళ్ళినప్పుడు ఒకే జంట కింద లోపలికెళ్ళిన వాళ్ళకొక చిన్న ఎంత లేదనుకున్నా వాళ్ళకి ముందే బిగ్ బాస్ ఏదైతే ఉందో దానికన్నా 10 అడుగుల ముందే స్టేజ్ ఉంటది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళేసే ఆ 10 అడుగుల్లోనే వాళ్ళ మధ్య ఒక చిన్న అండర్‌స్టాండింగ్ అనేది పెరుగుద్ది. సో, రేపొద్దున్న నామినేషన్స్‌కొచ్చినప్పుడు లేదంటే గేమ్స్ ప్లే చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరికున్న కనెక్షన్ అనేది అక్కడ ఒక రకంగా ఒక సైకలాజికల్‌గా ఒక ప్లే అనేది ఉంటదనమాట. దానికోసం ఈ కనెక్షన్స్ అనేది ముందే ఇచ్చి ప్రతి ఒక్కళ్ళని జంటగా పంపించడం అనేది మొదలుపెట్టారనమాట. అయితే ఇక సెకండ్ కంటెస్టెంట్‌గా అంటే యష్మి చూజ్ చేసుకున్న క్వాలిటీస్ ఉన్న ఒక వ్యక్తిగా చూస్తే ఏంటంటే నిఖిల్ ఎంట్రీ ఇచ్చారనమాట. నిఖిల్ అందరికీ తెలిసిన వ్యక్తే. అయితే కావ్య, నిఖిల్‌గా బాగా ఫేమస్. కావ్య అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా. అయితే ఇప్పుడు మనోడు స్టేజ్ మీద చెప్పిన ఒక మాట మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. రిలేషన్‌షిప్ స్టేటస్ అడగంగానే మాత్రం సింగిల్ అని చెప్పాడు. అంటే మరి కావ్య, నిఖిల్ విడిపోయారా? లేదంటే కావాలని అలా చెప్పాడా? లేకపోతే వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్సేనా? ఏంటనేది ఇంక ముందు ఇంక నెక్స్ట్ ఉంది కాబట్టి ఆ ఆటలో తెలిసే ప్రయత్నం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం నిఖిల్ నేను సింగిల్ అని చెప్పాడు. సో, అలా వాళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ పెయిర్ కింద ఇంట్లో అడుగుపెట్టారనమాట. ఇక థర్డ్ కంటెస్టెంట్ అభయ్ నవీన్. మనం ముందు నుంచి చెప్పుకుంటూనే వచ్చాము. యాక్చువల్‌గా అభయ్ నవీన్ ఉన్నాడని చెప్పి. సో, అలాగే అభయ్ నవీన్ ఒక ఏవీతో ఎంట్రీ ఇచ్చాడనమాట. ఎందుకంటే మిగతా వాళ్ళిద్దరూ ఆర్టిస్టులు కాబట్టి ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఇచ్చారు. అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఒక కిక్ స్టార్ట్ అయితే ఇచ్చారు. బట్ అభయ్ నవీన్ ఏంటంటే ఒక ఏవీతో ఎంట్రీ ఇచ్చాడు.
అంటే సిద్దిపేట అనే విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ వరకు అతని జర్నీ ఎలా సాగింది, నటుడిగా సక్సెస్ అయిన తర్వాత డైరెక్టర్గా ఎందుకు మారాడు, ఇవన్నీ కూడా ఏంటంటే అతను చూపించుకుంటూ వచ్చాడనమాట ఆ ఏవీలో. అయితే ఇతను సిద్దిపేట నుంచి వచ్చాడు. మనం ఇక్కడ ఒక నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లాస్ట్ సీజన్ విన్నర్ ఎవరైతే ఉన్నాడో ప్రశాంత్ కూడా సిద్దిపేట అనే ఏరియా జిల్లా నుంచి వచ్చిన ఒక వ్యక్తి అనమాట. మరి ఈసారి ప్రశాంత్ రేంజ్లో అభయ్ నవీన్ కూడా సక్సెస్ అవుతాడా, సీజన్ విన్నర్ కింద నిలుస్తాడా లేదనేది ముందు తెలుస్తుంది. అయితే అభయ్ ఎందుకు వచ్చాడు ఈ బిగ్ బాస్ హౌస్కి అంటే ఏంటంటే తనని తాను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, అలాగే ఒక గుర్తింపు, అంటే ఎన్ని సినిమాలు చేసినా ఎంత చేసినా కూడా ఎక్కడో చూసినట్టు ఉంటుందన్నారు కానీ పలానా పేరు పెట్టి పిలవట్లేదు, ఆ గుర్తింపు ఒకటి కావాలి అని చెప్పేది అతను చెప్పిన ఇదనమాట. అయితే అతని స్పాంటినిటీ, అతని స్ట్రెంగ్త్ ఏంటని అడిగితే స్పాంటినిటీ అని చెప్పాడు. అలాగే వాళ్ళ వైఫ్తో ఒక చిన్న వీడియో బయట కూడా ఇప్పించి అతనికి ఒక చిన్న అంటే బూస్టప్ ఉంటుంది కదా, వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు, మనకి చేరువైన వాళ్ళు మనకి బాయ్ చెప్తే లేదా సెండ్ ఆఫ్ ఇస్తే ఉండే బూస్టప్ వేరే ఉంటుంది కదా. సో అలా బిగ్ బాస్ స్టేజ్ పైన వాళ్ళ వైఫ్ విషెస్ చెప్పిన వీడియోని ప్లే చేసి మనోడికి మంచి ఒక బూస్టప్ అయితే లోపలికి పంపించాడు. అయితే వెళుతూ అతను అభయ్ కూడా ఒక పేరుకి వెళ్ళాలి కాబట్టి ఎవరు కావాలనగానే వాగుడుకాయ ఫైటర్ తెలివి ఉన్న ఒక అమ్మాయి కావాలనగానే అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, కృష్ణ ముకుంద మురారి సీరియల్లోనే ఇంతకుముందు వచ్చిన ఫస్ట్ కంటెంట్ యష్మి అదే సీరియల్, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అదే సీరియల్. ఆమె ప్రేరణ కమ్ము అనమాట. ఫస్ట్ నుంచి ప్రేరణ కమ్ము అనే పేరు వినిపిస్తూనే ఉంది. ఒక ఎలక్ట్రిఫైయింగ్ ఎంట్రీ ఇచ్చింది. నటనే కాదు స్పోర్ట్స్ కూడా ఆడుతుందంట ఈమెతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నాగార్జున గారు కూడా చిన్న హింట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈమె కాన్ఫిడెన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. అంటే ఈ వాగుడుకాయ ఫైటర్ తెలివి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ మిగతా లక్షణాలు పక్కన పెడితే వాగుడుకాయ అనే లక్షణం మాత్రం అక్కడ మొత్తం స్టేజ్ పైన బాగా చూపించిందనమాట. సో అయితే ఈమెకి ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రష్మికకి క్లోజ్ ఫ్రెండ్ అట. రష్మిక మందన్నకి ఈమె క్లోజ్ ఫ్రెండ్, ఇద్దరు ఒకే రూమ్మేట్స్ అంట. అంటే ఆమెకు స్టార్డమ్ రాకముందు వీళ్ళిద్దరు కలిసి ఒకే స్కూటీ మీద తిరగడం, ఇలా రకరకాల ఇన్సిడెంట్లు జరిపొచ్చింది. అంటే సో రష్మికకి ఎవరైతే ఫ్యాన్ బేస్ ఉన్నారో వాళ్ళందరూ ఆటోమేటిక్గా ప్రేరణ కమ్మానికి వాళ్ళ సపోర్ట్ అనేది ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రేరణ కమ్ము ఆల్రెడీ మినీ బిగ్ బాస్ లాంటిది కూడా ఆడొచ్చింది కన్నడలో. సో అది కూడా ఆమెకు ఒక ప్లస్. అయితే ఈమెకి పెళ్ళయి 8 నెలలు అయింది. శ్రీపాద అనే ఆమె హస్బెండ్ అంట. సో అది కూడా రివీల్ చేసింది. ఇక సెకండ్ ప్రేయర్గా అభయ్ అండ్ ప్రేరణ హౌస్లో అడుగుపెట్టారు. ప్రేరణ యష్మి ఒకే సీరియల్లో చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుందా, లేదంటే సీరియల్లో ఉన్నట్టుగానే ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా ఉంటారా, ఎలా ఉంటారు అనేది ఇంకా రానున్న రోజుల్లో తెలుస్తుంది అనమాట. ఇక ఈ 2 పేర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్ని లోపలికి పంపించడం అనే ప్రక్రియకి బ్రేక్ ఇచ్చి రాణాని పిలిచారు. ఎందుకంటే ఆయన 35 అనే సినిమా తీశాడు. ఆ సినిమా ప్రమోషన్ కోసం పిలవడం జరిగింది. ఫస్ట్ డేనే రాణాని లోపలికి పంపించి ఒక నామినేషన్స్ని ఎలా అయితే తలపింపజేసేలా ఒక టాస్క్ ప్లే చేశారనమాట. అంతేకాదు ఒక బ్యాడ్ న్యూస్ అంటూ ఒక న్యూస్ అక్కడ రివీల్ చేయడం జరిగిందనమాట. అదేంటంటే నో కెప్టెన్ అంటే ఈ టాస్క్లో ఓడిపోయిన వాళ్ళు కెప్టెన్ అవ్వకపోవడం కాదు, ఈ సీజన్ మొత్తానికే కెప్టెన్ లేరు. కెప్టెన్ ఉంటేనే ఒక రకమైన అల్లకల్లోలంగా ఉంటుంది. ఇక కెప్టెన్ లేకుండా అంటే వీళ్ళు ఎలా ఆడతారు, వీళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు, లేదంటే ఇదివరకు కూడా నో కెప్టెన్ అని చెప్పి దాని తర్వాత కొన్ని టాస్కులు పెట్టి కెప్టెన్సీ చేయడం ఇలాంటివి మనం చూసాం. అలాంటి ట్విస్ట్ ఏమైనా ఇస్తారా? ఎందుకంటే ట్విస్టులు లేకపోతే అది బిగ్ బాస్ ఎందుకు అవుతుంది, ట్విస్టులు లేకపోతే మనకు మజా ఎక్కడి నుంచి వస్తుంది, ట్విస్టులు లేకపోతే మనం ఎందుకు ఎంజాయ్ చేస్తాం. సో కాకపోతే ఏదో ట్విస్ట్ అయితే ఉంటుంది. బట్ ప్రస్తుతానికి ఫస్ట్ డే మనకి ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే నో కెప్టెన్ అనేది అనమాట. ఇక ఈ సీజన్లో 5వ కంటెస్టెంట్ కింద లోపలికి వెళ్ళిన వ్యక్తి ఆదిత్య ఓం గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చాలామంది చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా. ఎందుకంటే ఆదిత్య ఓం లాహిరిలో అనే సినిమాలో అప్పట్లో ఇంట్రడ్యూస్ అయ్యాడు. దాని తర్వాత కూడా చాలా సినిమాలు చేశాడు. బట్ కాకపోతే ఏంటంటే అతను ఏవీతో స్టేజ్ పైకి వచ్చాడు. ఆ ఏవీలో అతని గురించి మనకి తెలిసిన విషయాలు చాలా తక్కువ, తెలియని విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆ ఏవీ చూసిన తర్వాత అర్థమైంది. సో కాకపోతే ఏంటంటే అతని ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం చాలా, అంటే లుక్ ఒకప్పుడు కన్నా హీరోగా ఉన్నప్పుడు కన్నా కూడా ఇప్పుడు బాగుంది, చాలా మెచ్యూర్డ్గా కూడా ఉంది. బట్ కాకపోతే ఏంటంటే ఎందుకు వచ్చావు అనగానే చెప్పాడనమాట. అతను బిగ్ బాస్ ఇంత హీరో కింద చేసి ఇన్ని సినిమాలు చేసి ఎందుకు వచ్చావు అంటే నేను వరుసగా 4-5 ఫ్లాప్లు ఇవ్వడంతో నాకు అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది సార్, నాకేమీ అర్థం కావట్లేదు, ఒక రీబర్త్ కోసం వచ్చిందని చెప్పి హానెస్ట్ ఆన్సర్ అయితే ఇచ్చాడు. అంటే అతని ఎంట్రీ అంతా కూడా హానెస్ట్గా అతను చెప్పిన మాటలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కాకపోతే ఎందుకో కొంచెం కాస్త ఫ్లాట్గా అనిపించింది అనమాట. ఇక నెక్స్ట్ మరి అతనికి ఒక జోడీ కావాలి కదా, జోడీ కింద లోపలికి వెళ్ళాలి కానీ సోనియా అనమాట. బార్బీ డాల్లో అలా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సోనియాకి ఏంటంటే కరాటే కూడా వచ్చంట. అసలు మామూలుగా అమ్మాయిలు అంటేనే ఈ మధ్యన సెల్ఫ్ డిఫెన్స్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక కరాటే వచ్చిన ఈ అమ్మాయి మరి లోపల టాస్కుల్లో ఇరగదీసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి.
మరి హౌస్లో దాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఈమెకి ఆర్జీవీ వెల్ విషర్. ప్రతి సీజన్లో కూడా ఆర్జీవీ నుంచి వచ్చిన ఒక ప్రొడక్ట్ అంటే ఆర్జీవీతో కనెక్షన్ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా ఉన్న ఒకళ్ళు ఎవరైనా లోపలికి వెళ్తున్నారన్నమాట. గతంలో సీజన్లో కూడా చూసాం అరియానా కానీ ఇనియా సుల్తాన్ ఇలా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకంటూ ఒక మార్క్ కనీసం ఒక 8-9 వీక్స్ వరకు వాళ్ళ మార్క్ అనేది కూడా క్రియేట్ చేసుకున్నారు. అరియానా అయితే టాప్ 5 దాకా కూడా వచ్చింది. సో కాబట్టి మరి ఈసారి అంటే ఆర్జీవీ విషెస్ చెప్పేదాకా అంత వెల్విషర్ అయిన ఈ సోనియా ఎంతవరకు ఆడుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆర్జీవీ ఒక వీడియో బయట కూడా పంపించారు. దాంట్లో కూడా చెప్పారనమాట, నువ్వు బాగా ఆడి గెలిచిరా మనం పార్టీ చేసుకున్నాను కూడా ఆర్జీవీ చెప్పడం అనేది జరిగింది. బట్ ఎందుకో తెలియదు కానీ సర్ప్రైజింగ్లీ అసలు నాగార్జున ఆ బయట మీద అయితే అసలు ఆర్జీవీ గురించి ఏమీ స్పందించలేదు. బట్ ఆ మూడో పేరు కింద సోనియా అండ్ ఆదిత్య ఓం అలా లోపలికి ఎంట్రీ ఇచ్చారనమాట. ఇక 7th కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసి బెజవాడ బేబక్క. ఇంకా బెజవాడ బేబక్క గురించి ఇన్స్టా కానీ లేదంటే యూట్యూబ్ కానీ ఇలా సోషల్ నెట్వర్క్స్లో ఏదేనికి వెళ్ళినా కూడా ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు కాదు, ఎప్పుడో టిక్టాక్ ఉన్నప్పటి దగ్గర నుంచి మంచు లక్ష్మిని ఇమిటేట్ చేసి మంచు లక్ష్మి ఈమెను ఇమిటేట్ చేసేలాగా చేసుకుని చాలా ఫాలోయింగ్ తెచ్చుకుంది. సో ఆమె వీడియోస్లోగానే ఆమె ఏవి కూడా చాలా అంటే ఫన్నీగా డిజైన్ చేశారు. ఈ సీజన్ మొత్తానికి చెప్పాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఏవి అని అనుకోవచ్చు అనమాట. మంచి కామెడీగా ఉంది. అది కూడా నాగార్జున గారు కూడా నవ్వుకున్నారు. సో అలాగే ఆమె ఎంట్రీ కూడా స్టేజ్ పైకి ఆమె ఎంట్రీ కూడా జనరల్గా ఏంటంటే పిలవగానే వచ్చేస్తారు. బట్ ఆమె రాకుండా ముందు 2 హార్స్ని పంపించడం, తర్వాత ఆమె రావడం, వచ్చి రాగానే మంచు లక్ష్మిని ఇమిటేట్ చేయడం, అదంతా కూడా అలాగే నాగార్జున గారి కోసం ఒక పాట పాడడం, అదంతా కూడా అంటే బేబక్క అనే ఒక క్యాండిడేట్ నుంచి బెజవాడ బేబక్క అనే ఆవిడ నుంచి మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ కూడా శాంపుల్గా స్టేజ్ మీద చూపించేశారు. ఇక నెక్స్ట్ ఆర్జే శేఖర్ భాష. ఇతను ఈ మధ్య ఒక కాలంలో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అంటే ఇతనది కానీ ఒక సమస్యలో దూరి దానికోసం విపరీతంగా పోరాడి చెప్పు దెబ్బలు, తన్నులు, హాస్పిటల్లో జాయిన్ అవ్వడాలు ఇవన్నీ చేసి ఫైనల్గా అక్కడ మునిగి మొత్తాన్ని బిగ్ బాస్ హౌస్లో తేలాడు. అయితే ఏవి ఇతనికి అంటే ఇతను అంటే డ్యాన్సర్ ఇంకోటి అయితే మనకి యాక్చువల్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది లేదు కాబట్టి ఒక ఏవీతో ఎంట్రీ ఇచ్చాడు. సో ఆర్జేగా అతని రేంజ్ ఏంటి అంటే 16 అవార్డులు గెలుచుకున్న ఏకైక ఆర్జే అని చెప్పి, అలాగే యాక్టివిస్ట్గా ఎందుకు మారాడు ఇలాంటివన్నీ కూడా దాంట్లో చూపించే ప్రయత్నం చేశారు. అలానే తన స్పాంటనిటీ శాంపుల్ కూడా చూపించాడు శేఖర్ భాష అనమాట. అయితే వాళ్ళిద్దరికీ మధ్యన అంటే బేబక్కకి శేఖర్ భాషకి స్టేజ్పై జరిగిన ఒక సరదా సంభాషణ కూడా బాగుంది. 4వ పేరుగా బేబక్క శేఖర్ భాష బిగ్ బాస్ సీజన్ 8లో ఆ ఇంట్లోకి అడుగుపెట్టారనమాట. ఇక 9వ కంటెస్టెంట్ ఆఫ్ సీజన్ 8 వచ్చేసి తన బోల్డ్ లుక్స్తో అండ్ యాక్టింగ్తో బోల్డంత పాపులారిటీ సంపాదించుకున్న కిర్రాక్ సీత అనమాట. ఈమె 9th కంటెస్టెంట్గా లోపలికి వెళ్ళింది. అయితే సీతకి కొంచెం ఎలివేషన్ అయితే బాగానే దక్కిందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఆమె బేబీ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఆమె మీద ఎంత క్రిటిసిజం వచ్చింది, అలాగే ఆమె బోల్డ్ వీడియోస్తో బోల్డ్ అంత పాపులారిటీ కూడా సంపాదించుకుంది. ఈ విషయాలన్నీ కూడా అక్కడ స్టేజ్ పైనే డిస్కస్ చేయడంతో ఆమెకు కాస్త హైప్ వచ్చినట్టు కూడా అర్థమైంది. యాక్చువల్గా బేబీ గురించి నాగార్జున గారు ప్రస్తావించడం కూడా, నేను కూడా ఆ సినిమా చూశానమ్మా అని చెప్పినప్పుడు ఆ సినిమా హిట్ అయినప్పుడు ఆ అమ్మాయికి వచ్చిన రెస్పాన్స్ అంటే చాలామంది క్రిటిసైజ్ చేసి ఆ అమ్మాయి రియల్ బిహేవియర్ కూడా ఇలాగే అని చెప్పి అమ్మాయి గురించి టీజ్ చేయడం కానీ లేదంటే కామెంట్ చేయడం కానీ బ్యాడ్గా ఇదంతా కూడా అక్కడ చెప్పింది. బట్ అక్కడ నాగార్జున ఒక చిన్న ఇది ఇచ్చారు, అది కూడా అమ్మాయికి బాగా ఇదైంది. అలాగే ఆమె రియల్ పర్సనాలిటీ అంటే కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా లోపలికి పంపించేస్తే సరిపోద్ది. కొంతమందికి ఏంటంటే వాళ్ళపై ఉన్న బ్యాడ్ ఒపీనియన్ లేదంటే వాళ్ళపై ఉన్న ఒక ఒపీనియన్ అనేది మార్చాల్సిన అవసరం అనేది షోకి ఉంది. అలాగే హోస్ట్గా నాగార్జున గారిపై కూడా ఉంది. కాబట్టి ఆవిడకి ఒక చిన్న యాక్ట్ ఇచ్చారు, అంటే వాట్ ఈస్ ద రియల్ పర్సనాలిటీ ఆఫ్ కిర్రాక్ సీత అని తెలియజేయడానికి అనమాట. రేపు అక్కడికి వెళ్ళాక అలా ఉంటుందా లేదో తెలియదు కానీ బట్ ఆ స్టేజ్ పై అయితే కనుక ఆమె ఫోటో పెట్టి ఆమె పర్సనాలిటీ ఏంటి అనేది ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక 10th కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ నాగమణికంఠ. ఇతను కూడా సీరియల్ ఆర్టిస్ట్ అంటే సీరియల్లో హీరోనో ఇంకోటో కాదు, చిన్న క్యారెక్టర్సే చేశాడు. బట్ ఇతని ఏవి మాత్రం గుండెలు పిండేసేలా ఉంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ చిన్నప్పుడే తండ్రి కోల్పోవడం, స్టెప్ ఫాదర్ అని తర్వాత తెలియడం, స్టెప్ ఫాదర్తో గొడవ పడడం, ఈలోగా తల్లి చనిపోవడం,
తల్లి చనిపోయిన తర్వాత బయటికి రావడం, మ్యారేజ్ చేసుకోవడం, యూఎస్ వెళ్ళడం, అక్కడ పాప పుట్టడం, పాప పుట్టిన తర్వాత ఇతను ఏ పని చేయట్లేదని చెప్పేసి వైఫ్ అతన్ని ఇండియా పంపించేయడం, ఇండియా వచ్చిన తర్వాత ఇలా మెల్లమెల్లగా అంటే ఈ జర్నీ అంతా కూడా ఒక పెయిన్ఫుల్ జర్నీయే కానీ అతను ఇప్పటి వరకు కూడా పెద్దగా ప్రూవ్ చేసుకుని లేదంటే హ్యాపీగా మిగతా వాళ్ళలాగా ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది. ఖచ్చితంగా స్ట్రగుల్ పీరియడ్ తర్వాతే ఒక ఫ్లోరిషింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇతను ఇంకా స్ట్రగుల్ పీరియడ్లో ఉన్నాడు అనమాట. మిగతా వాళ్ళు ఏంటంటే ఆ స్టేజ్లన్నీ దాటి కొంచెం సెలబ్రిటీస్ హోదా వచ్చింది. బట్ మనోడికి ఏంటంటే ఇంకా అప్కమింగ్ బట్ ఈ ప్రొఫైల్ మాత్రం చాలా అంటే గుండెలు పిండేసేలాగా ఉంది ప్రస్తుతానికైతే. సో ఇదేంటంటే ఇతనికి ఒక రకంగా ప్లస్గా మారే అవకాశం కూడా ఉంది. ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నాడు ఈ అబ్బాయి, బిగ్ బాస్ లైఫ్ అనుకుని వచ్చాడు కాబట్టి ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయిపోయేలా ఉన్నాడు. బట్ అలా కనెక్ట్ అవుతాడా లేదా అనేది అతని బిహేవియర్ మీద, అతని ఆటపై కూడా ఖచ్చితంగా ఆధారపడి ఉంటుందన్నమాట. కాకపోతే అతని క్లారిటీ, మాట్లాడే విధానం అయితే ఆకట్టుకుంది. మణికంఠ కోసం వాళ్ళమ్మ స్వెటర్ని కూడా లాస్ట్లో వాళ్ళమ్మ స్వెటర్ ఏదైతే ఉందో అది గిఫ్ట్ కింద ఇచ్చి, అదే ఒక కానుక కింద ఇచ్చి లోపల పంపించారనమాట. అది కూడా హార్ట్ వార్మింగ్ మూమెంట్ కింద అనిపించింది. సో అలా 5వ పేరుగా కిర్రాక్ సీత అండ్ మణికంఠ ఇద్దరు కూడా హౌస్లోకి వెళ్ళారు. ఇక 5వ పేరు వెళ్ళిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ప్రమోషనల్ ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా నాని, ప్రియాంక మోహన్ స్టేజ్ పైకి వచ్చారనమాట. ఇక వాళ్ళను నాగార్జున వాళ్ళతో మాటామంతి అయిపోయిన తర్వాత వాళ్ళని జంటగా లోపల పంపించి ఈ పెయిర్స్కి అంటే రెండు పెయిర్స్కి ఒక గేమ్ ఆడించే పని పెట్టుకున్నారు కాబట్టి మళ్ళీ ఈ మిగతా పేర్స్ కన్నీ కలిపి ఒక 2-3 పేర్స్ కలిపి మళ్ళీ ఒక గేమ్ పెట్టారనమాట. ఆ గేమ్లో శేఖర్ భాష అండ్ బేబక్క గెలిచారు. అయితే ఆ తర్వాత బ్యాడ్ న్యూస్ అంటే ఇంతకుముందు ఒక బ్యాడ్ న్యూస్ అయిపోయింది కదా నో క్యాప్టెన్ అనేది, ఇప్పుడు ఇంకొక బ్యాడ్ న్యూస్ రివీల్ చేశారనమాట. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నో రేషన్. ఇది వరకు ఇంత రేషన్ అనేది ఇచ్చేవాళ్ళు, దాని తర్వాత సంపాదించుకోవడం అని, తర్వాత లగ్జరీ బడ్జెట్ అని ఇలా రకరకాలుగా ఉండేవి. బట్ ఈ సీజన్లో ఏంటంటే ఫస్ట్ డే నుంచే నో రేషన్ అనేది ఉండదు. ఏదైనా వాళ్ళకి కావాలంటే వాళ్ళు తినాలన్నా, వాళ్ళు ఉండాలన్నా కూడా సంపాదించుకోవాలి, దాని నుంచే ఖర్చు పెట్టుకోవాలి, దాని నుంచే రేషన్ కూడా తెచ్చుకోవాలన్నమాట. సో ఏంటంటే ఇదివరకు ఒక చిన్న లీజర్ పీరియడ్ ఉండేది. లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే కొంతసేపు మనం హ్యాపీగా అంటే అక్కడ వాతావరణానికి అలవాటు పడిన తర్వాత, ఆడడం మొదలుపెట్టిన తర్వాత, మనుషులు పరిచయం అయిన తర్వాత ఆటలోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ స్పేస్ కూడా లేదనమాట, బ్రీతింగ్ స్పేస్ కూడా లేదు. ఎందుకంటే సీజన్ 7 హిట్ కాబట్టి దాన్ని మించిన హిట్ 8తో కొట్టాలని వీళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి కాన్సెప్ట్లు మార్చారు, అన్నీ మార్చారు. సో దాంట్లో భాగంగానే అసలు టోటల్గా రేషన్ అనేది ఎత్తేసారు. ఇక వీళ్ళు ఏమన్నా తినాలి అంటే పొద్దున్న లేచిన తర్వాత కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా సంపాదించుకుంటేనే అవుతుంది, లేదంటే కనుక అలా పస్తులు ఉండాల్సిందే. ఇక నెక్స్ట్ 11th కంటెస్టెంట్ వచ్చి నాగపంచమి సీరియల్ ద్వారా పరిచయమైన పృథ్వీరాజ్ అనమాట. ఇతను కూడా ఒక మంచి స్టైలిష్ ఎంట్రీ అయితే ఇచ్చాడు. అంటే ఇతను కూడా కన్నడ నుంచి వచ్చిన యాక్టర్ అనమాట. అయితే ఇతని రిలేషన్షిప్ స్టేటస్ కూడా సింగిల్ అంట. సో సింగిల్ అంటే యాక్చువల్గా ఇతను ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇతనికి అప్పట్లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది అనమాట. సో మరి అది ఇక్కడ ఏమన్నా ఉపయోగపడద్దా? రిలేషన్షిప్ స్టేటస్ కూడా సింగిల్ అని చెప్పాడు కాబట్టి అదేమన్నా ఇంకా ఫాలోయింగ్ పెంచుద్ది అనేది చూడాలి. అయితే వెళ్ళే బడ్డీ పిక్ అయితే ఇద్దరిద్దరు కలిసి పంపిస్తున్నారు కాబట్టి లోపలికి వెళ్ళే అమ్మాయి పిక్ ఎలా ఉండాలనుకుంటున్నావు, అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నావు, అమ్మాయి క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నావు అని చెప్పి ఒక ఆర్ట్ ఏమన్నారు నాగార్జున గారు. బట్ ఏ మాట కామాట కానీ అతను కూడా ఒక మంచి అంటే చాలామంది ఏంటంటే పిచ్చి పిచ్చిగా వేసి కామెడీ చేస్తారు. బట్ ఇతనిలో ఒక మంచి ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. కొంతవరకు అయితే ఆ అమ్మాయి క్వాలిటీస్ ఎలా అయితే ఉండాలో ఇది చేశారు. అయితే ఆ అమ్మాయిని రివీల్ చేస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు, విష్ణుప్రియ అనమాట. చాలా కాలంగా మనందరికీ తెలుసు సుడిగాలి సుధీర్తో ఒక షో ద్వారా బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత కూడా డ్యాన్స్ ఆల్బమ్స్ చేస్తుంది, అప్పుడప్పుడు షోలో కనపడుతుంది, మెరుస్తుంది. అయితే ఒక మంచి అద్దరిపోయి బ్యాక్ టు బ్యాక్ మాస్ సాంగ్స్ తోటి స్టేజ్ పైకి వచ్చిందనమాట. దుమ్ము దులిపేసిందని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఇంకా సింపుల్గా చెప్పాలంటే కుర్చీ మడత పెట్టే సాంగ్తో కుర్చీ మడత పెట్టేసింది. అయితే ఈ సీజన్లోకి వస్తామని ముందు నుంచే విజన్స్ వచ్చాయంటూ నాగార్జున ఒక మాట మాట్లాడారు. ఆ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే ఎన్టీవీకి ఇంతకుముందు నేనే చేశాను విష్ణుప్రియ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో విష్ణుప్రియ చెప్పడం జరిగింది, బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్తానేమోనని భయమేస్తుంది, ఇవన్నీ ముందే మాట్లాడిందనమాట ఆమె. సీజన్ గురించి అసలు టాపిక్ లేనప్పుడే. సో నాగార్జున గారు పరోక్షంగా దాన్ని ప్రస్తావించడం అనేది ఈరోజు కొంచెం విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయన కూడా ఫాలో అయ్యారా మరి వీడియోని, అయితే టీం వాళ్ళు చూపించి తీసుకొచ్చారో మొత్తం తెలియదు కానీ ఎన్టీవీ ఇంటర్వ్యూలోని ఆమె చెప్పిన మాటలని నాగార్జున గారు అక్కడ ప్రస్తావించారనమాట. ఇక వాళ్ళిద్దరితో కూడా ఒక సరదా ఆట ఆడించి ఇద్దరిని హౌస్లోకి పంపించారు. ఇక కట్ చేస్తే ఇంకా 13th కంటెస్టెంట్ డీలో తన సూపర్ డ్యాన్స్తోనే కాకుండా లవ్ స్టోరీతో కూడా బాగా ఫేమస్ అయిన అమ్మాయి అంటే కనుక డి నైనిక అంటారు. ఇప్పుడు కూడా అమ్మాయి డి నైనిక అని పిలుస్తారు. సో ఆబ్వియస్గా డాన్సర్ కాబట్టి పర్ఫార్మెన్స్ గురించి ఇంక చెప్పుకునేది ఏముంది, ఒక రాకింగ్ పర్ఫార్మెన్స్ అయితే స్టేజ్ మొత్తం ఒక ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్తో స్టేజ్ పైకి వచ్చింది.
అయితే ఆమెకు కూడా స్టేజ్ పైన ఒక టాస్క్ ఇచ్చారనమాట నాగార్జున గారు. ఆ టాస్క్ ఏంటంటే ప్రతిసారి ఒక్కొక్క సీక్రెట్ టాస్క్ లాంటివి కూడా ఇస్తూ ఉంటారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ముందే. బట్ ఈ అమ్మాయికి ఇచ్చిన టాస్క్ చాలా సింపుల్, ఏం లేదు. 3 రోజుల్లో హౌస్లో ఉన్న ముగ్గురు నుంచి ఒక కాంప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇది చాలా సింపుల్ టాస్క్. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళతో జెల్ అవ్వాలి. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఆచితూచి మాట్లాడతారు కదా, ఎవరో ఏంటో తెలియదు. ఇప్పుడు ఈ మాట మాట్లాడితే ఏమవుద్ది అనేది కూడా అర్థం కాదు కదా. సో మిగతా వాళ్ళు అర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఒకళ్ళు పొగిడితే. ఇలాంటివి చాలా ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో కాబట్టి. సో మరి ఆమె ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా, అసలు గుర్తుంటుందా లేదా స్టేజ్ మీద పై చెప్పింది అనేది కూడా చూడాలన్నమాట. సో ఇదైతే కనుక ఈ టాస్క్ గెలిస్తే నైనికాకి ఏమన్నా ఒక చిన్న మంచి ఆపర్చునిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి, లేదా ఏదైనా స్పెషల్ ఆఫర్ ఏదైనా ఇవ్వచ్చు బిగ్ బాస్. ఇక కట్ చేస్తే ఈ సీజన్ మొత్తానికి లాస్ట్ కంటెస్టెంట్గా లోపలికి వెళ్ళిన వ్యక్తి మాత్రం నబీల్ అఫ్రిది. నబీల్ అఫ్రిది అనే వ్యక్తి ఏంటంటే రోజు సీరియల్స్ చూసేవాళ్ళకో సినిమాలు చూసేవాళ్ళకో లేకపోతే వీళ్ళకి పెద్దగా తెలియదు. కానీ హీజ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సోషల్ మీడియాలో చాలా గట్టి పాపులారిటీ ఉంది మనోడికి. వరంగల్లో ఒక హీరో రేంజ్ అని చెప్పి మనోడు ఏవీలో చెప్పుకొచ్చాడు అనమాట యాక్చువల్గా. అంటే అతను ఎందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కింద మారాల్సి వచ్చింది, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా. అయితే మనోళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది, బట్ అది ఓవర్ కాన్ఫిడెన్స్గా లేకుండా ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే షేర్ వచ్చాడు, ఇలాంటి మాటలు బాగానే ఉంటాయి, అంటే వినడానికి బాగానే ఉంటాయి. బట్ నిజంగా అతను షేరా కాదా, లేకపోతే నిజ జీవితంలో ఎలా అయినా ఉండవచ్చు. బట్ బిగ్ బాస్ హౌస్లో ఎంతవరకు సర్వైవ్ అవుతారు, ఎంతవరకు షేర్ అవుతారు, లేదంటే అతను టైగరా క్యాటా లేకపోతే ఇంకోట అనేది ఏంటంటే రాను ఆడితే తెలుస్తుంది అనమాట. సో అతని కాన్ఫిడెన్స్ అయితే బాగుంది, బట్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కానంత వరకు కూడా ఏంటంటే ఆడియన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అలా 7వ పేరు కింద బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు నైనిక అండ్ నబీల్ అఫ్రిది. ఇలా 14 మంది. లాస్ట్ సీజన్లో 19 మంది, 20 మంది, 21 మంది, 23 మంది ఇలా రకాలుగా వెళ్ళారు. బట్ ఈ సీజన్లో చాలా లిమిటెడ్గా 14 మందినే పంపించారు. బట్ దిస్ ఈజ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి, అవి కూడా గట్టిగా ప్లాన్ చేశారు. వీళ్ళలో ఆడిన వాళ్ళు మాత్రమే లోపల ఉంటారు, లేదంటే కనుక ఇమీడియట్గా ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఇదేంటంటే ఇంకా దీన్ని మార్చలేని ఒక ప్రాసెస్ అనమాట. ఎందుకంటే 14 వారాలు 15 వారాలు జరగాలి కాబట్టి 14 మందితో కాదు, ఇంకా నాకు తెలిసి కనీసం ఒక 5-6 అయితే లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. బట్ చాలా కేర్ఫుల్గా వీళ్ళు ఎలా ఆడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనే చూసి మాత్రమే లోపల పంపిస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈసారి ఎక్కువ మంది, లాస్ట్ టైం రకరకాల ఫీల్డ్స్ నుంచి సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు. బట్ ఈసారి వీళ్ళలో ఎక్కువ మంది సీరియల్ యాక్టర్సే ఉన్నారు. సీరియల్స్ ద్వారా పరిచయం అయిన వాళ్ళు, సీరియల్స్ ద్వారా చాలామంది హౌస్ హోల్డ్ నేమ్స్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం సీజన్లో ఏంటంటే ప్రశాంత్ వీళ్ళందరూ ఉన్నా కూడా సీరియల్ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ మైలేజ్ వచ్చింది అనేది మరి వాళ్ళు ఫీల్ అయినట్టున్నారు. సో అందుకని చెప్పి స్టార్ మా సీరియల్స్లో ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో వాళ్ళని ఎక్కువ మందిని తీసుకున్నారు అనమాట ఈసారి. సో వాళ్ళ మధ్యలో మిగతా వాళ్ళు ఎలా కనిపిస్తారు, వీళ్ళతో వాళ్ళు ఎలా జెల్ అవుతారు, ఎలా ఆడతారు అనేది చూడాల్సి ఉంది. ఇక చివరిగా మొదటి రోజే ట్విస్ట్ అంటూ ఫస్ట్ నుంచి ఒకటి చూపిస్తూ వచ్చారు ప్రోమోలో. ఫస్ట్ రోజే కంటెస్టెంట్ స్వాపింగ్ అనేది ఒకటి చేస్తానని చెప్పి అనిల్ రావిపూడిని గెస్ట్గా పిలిచి అనేది జరిగింది. అయితే అది జస్ట్ ఆడియన్స్కి అట్ ద సేమ్ టైం కంటెస్టెంట్స్కి ఒక చిన్న షాక్ ఇవ్వడానికి మాత్రమే అని చెప్పి రివీల్ అయిందనమాట లోపలికి వచ్చిన తర్వాత. కాకపోతే ఏంటంటే ఈ రివీలింగ్లో ఒక చిన్న, అంటే ఏమీ జలక్ లేకపోతే బిగ్ బాస్ ఎందుకు అవుతుంది అది. అందుకనే ఏంటంటే ఒక కంటెస్టెంట్ని తీసుకెళ్ళటాను అనగానే అందరూ కలిసి ఒక 4-5 కలిసి నాగమణికంఠ అనే వ్యక్తిని బయటికి పంపించడానికి రెడీ అయ్యారన్నమాట. అతను నామినేట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే. సో అనిల్ రావిపూడి కూడా ఏంటంటే ఆ డ్రామాని ఇంకా మరి ఇంత రక్తి కట్టించేలాగా అతన్ని కొంచెం వరకు బయటికి తీసుకెళ్ళి గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఇదంతా తూచని చెప్పి లోపల పంపించాడు. బట్ కాకపోతే ఏంటంటే ఈ జరిగిన ఒక చిన్న దీంట్లో అతనికి ఆల్రెడీ ఆ 4-5 ఎవరైతే ఉన్నారో నన్నెందుకు నామినేట్ చేశారు, నన్నెందుకు బయటకు పంపించాలనుకున్నారు అనే దాని మీద అతనికి ఆల్రెడీ ఒక చిన్న మదన స్టార్ట్ అయింది. ఒక అగ్గి అనేది రాజుకుందనమాట తెలియకుండానే. మొదటి రోజే రక్తి కట్టింది. ఇక అనిల్ రావిపూడి కూడా మిగిలిన 2 పేర్స్తో ఒక ఫన్నీ టాస్క్ ఆడించారు. యాజ్ యూజువల్గా ఒక బ్యాడ్ న్యూస్, 3వ బ్యాడ్ న్యూస్ అనేది ఏదైతే ఉందో దాన్ని చెప్పడానికి బిగ్ బాస్ వీళ్ళందరినీ కూడా యాక్షన్ రూమ్లోకి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత ఏంటంటే 3 బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రైజ్ మనీ అనమాట. ప్రైజ్ మనీ జనరల్గా 50 లక్షలు అనేది నార్మల్గా ఉండేది. దాని తర్వాత రకరకాల చేంజెస్ జరుగుతుంటాయి, బ్రీఫ్ కేసులు వస్తుంటాయి, ఆఫర్లు తీసుకున్న వాళ్ళని బట్టి ప్రైజ్ మనీ మారుతాం, ఇవన్నీ మనం చూసాము. బట్ కాకపోతే ఏంటంటే ఈసారి ప్రైజ్ మనీ 0 అని చెప్పి ఓపెన్ చేశారు. బట్ కాకపోతే ఏంటంటే ఇది సీజన్ 8, ఇది అన్లిమిటెడ్గా ఎంత అంటే అంత సంపాదించుకునే సీజన్ కాబట్టి ప్రైజ్ మనీ కూడా వాళ్ళే, ఇంతకుముందు రేషన్ లేదు, కెప్టెన్ లేడు, ఇప్పుడు ప్రైజ్ మనీ కూడా లేదు. ప్రైజ్ మనీ కూడా వాళ్ళు సంపాదించుకోవాలి.
సంపాదించుకోవడాన్ని బట్టే ప్రైజ్ మనీ అనేది కూడా అన్లిమిటెడ్, అది కూడా 50 లక్షలు కాదు, ₹1 కోటి కూడా వెళ్ళొచ్చు అనమాట అని బిగ్ బాస్ చెప్పిన వర్షన్ అనమాట. సో ఇక్కడ మొత్తం ఇదంతా చూస్తే కనుక మనకు అర్థమైంది ఏంటంటే బేసిక్గా బిగ్ బాస్ అనేది సీజన్ 7 ఎంత హిట్ అయిందో దాన్ని మించి అవ్వాలని కోరుకున్నారు. అందుకని ఏంటంటే లాస్ట్ టైం కూడా ఒక 1 or 2 వీక్స్ వరకు ఒక మోస్తరుగానే నడిచింది. దాని తర్వాతే మెయిన్ బిగ్ బాస్ అనేది ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. సో ఈసారి మాత్రం ఆ బ్రీతింగ్ స్పేస్ కూడా లేదు, ఫస్ట్ డే నుంచే అవ్వాలి. దానికి తగ్గట్టుగానే మణికంఠని గిల్లి వదిలేశారు. అసలే మనోడు చాలా ఫైర్లో ఉన్నాడు, బేసిక్గా చూడడానికి సెన్సిటివ్గా కనబడుతున్నాడు, అతని కథ అంతా బాధాకరంగా ఉంది కానీ బట్ కుర్రాడు కాబట్టి ఆవేశం ఉంది కాబట్టి ఫైర్గా మాట్లాడుతున్నాడు. సో అతను కూడా ఏంటంటే ఈ నలుగురు ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళ మీద ఆల్రెడీ కోపంగా ఉన్నారు. ఫైర్ స్టార్ట్ అయింది బిగ్ బాస్ హౌస్లో, ఆ చిన్న అగ్గి అనేది మొదలైంది. మరి ఈ అగ్గి ఏ రేంజ్కి వెళ్తుంది, ఎలా రాజుకుంటుంది, మరి నామినేషన్స్ వీటిలోకి వచ్చిన తర్వాత వీళ్ళల్లో ఎవరి వర్షన్ ఎలా ఉంటుంది అంటే ఇన్నాళ్ళు మనం సీరియల్లో వాళ్ళని ఏంటంటే సీరియల్లో వాళ్ళ క్యారెక్టర్ ద్వారా చూసాం, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ మనకి ఎవరికీ తెలియదు కాబట్టి ఇది ఒక ఇంట్రెస్టింగ్ థాట్ అనమాట. సో వాళ్ళ మీద ఉన్న మన అభిప్రాయాలు వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తారా, వాటిని పెంచుకుంటారా, తగ్గించుకుంటారా, ఇవన్నీ కూడా వాళ్ళ మీదే ఉన్నాయి, ఆధారపడి ఉన్నాయి. సో ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో రోజు 9 to 10 అవగానే 10 o'clock 10:30 కల్లా కూడా మీకు రివ్యూ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఈ రివ్యూ ఏంటంటే ఎవరికి ఫేవర్ కాదు, ఎవరికి ఇది కాదు, ఆ రోజు ఆట ఏం జరిగింది, ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు అనే దాని మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది. సో ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు 10:30కి రివ్యూ మీకు అందుబాటులో ఉంటుంది, చూడండి. దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి మీ ఓట్లు అనేవి వేసి హ్యాపీగా మీరు అనుకున్న కంటెస్టెంట్ని గెలిపించండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద ఫస్ట్ డే ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8.